బిగ్ బాస్ సీజన్ 9లో 10వ వారం డబుల్ ఎలిమినేషన్లో భాగంగా గౌరవ్ బలయ్యాడని చెప్పలేక గౌరవ్ని బిగ్ బాస్ స్టేజ్ మీదకి తీసుకొచ్చిన నాగార్జున వెంటనే గౌరవ్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా ఇంత త్వరగా వస్తావని అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, కానీ ఒక్కొక్క వారం ఉండుంటే బాగుండేది, ఎందుకంటే నా ఫ్యామిలీ మెంబర్స్ హౌస్లోకి వచ్చి ఉండేవారు, కానీ మిస్ అయ్యాను అంటే అప్పుడు నువ్వు ఆడుండి ఇలా బయటికి వచ్చేవాడు కాదు కదా గౌరవ్ అంటూ నాగార్జున చిన్నపాటి డైలాగ్ అయితే వేశారు. మరి జర్నీ చూసేద్దామా అంటే వేస్తారంటే త్వరగా గౌరవ్ జర్నీ వీడియో వేసేసిన తర్వాత గౌరవ్ కొంచెం ఎమోషనల్ అయ్యాడు. సరే గౌరవ్, మరిన్ని నీ జర్నీ వీడియో చూస్తావు కాబట్టి మన కోసం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ వెయిట్ చేస్తున్నారు, మరి వాళ్ళల్లో వాళ్ళు చేసిన తప్పులపై అలాగే వాళ్ళలో మార్చుకోవాల్సిన క్వాలిటీస్ గురించి చెప్తావా అంటే షూర్ సార్ అంటూ తప్పకుండా చెప్తాను అంటే ఇక గౌరవ్ని మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి చూపించడంతో ఒక్కసారిగా హాయ్ గౌరవ్ అంటూ పలకరించారు. ఇందులో భాగంగానే ముందుగా మరి ఇమాన్యుయల్ గురించి ఏం చెప్తావు గౌరవ్ అంటే ఇమాన్యుయల్ ఒక సెల్ఫిష్ సార్, ఎందుకంటే నాకు ఏదైతే బిగ్ బాస్ బ్లెస్సింగ్స్ పవర్ ఇచ్చారో ఆ పవర్ని నాకు చెప్పకుండా నాకు అసలు తెలియకుండానే తను నా పవర్ని ఎలా యూజ్ చేసుకుంటాడనేది నాకు అర్థం కాలేదు. సో ఎదుటోళ్ళ గురించి కూడా ఆలోచించుకోకుండా తనే బాగుండాలి అని ఇది అవ్వాలని చెప్పి నా స్పెషల్ పవర్ ఏదైతే వాడేశాడో ఇమాన్యుయల్, నువ్వు నిజంగా సెల్ఫిష్ అంటూ మొత్తానికి ఇమాన్యుయల్పై ముద్ర వేశాడు గౌరవ్. దీంతో ఇమాన్యుయల్ అది కాదు బ్రో అంటే ఎనఫ్, నువ్వేం నాకు చెప్పొద్దు, నిజానికి చెప్పాలి అంటే నువ్వు కామెడీ పరంగా బాగా చేసినప్పటికీ టాస్కుల పరంగా బాగా ఆడుతున్నప్పటికీ నువ్వు ఓసరవెల్లిలాగా రంగులు మారుస్తూ ఉంటావు. నువ్వు మన సార్ లైఫ్లో ఎలా చేసావో నాకు తెలియకుండానే నా పవర్ వాడుకున్నావు. అలాగే తనుజతోనే క్లోజ్గా ఉంటూ తనుజని నామినేషన్లో చేసావు. అలాగే బర్నీ గారితో క్లోజ్గా ఉంటూ బర్నీ గారిని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపించావు, చూసావు కదా నువ్వు ఎంత సెల్ఫిష్ నేనే చూపిస్తున్నాను అంటూ మొత్తానికి బిగ్ బాస్ స్టేజ్ మీద ఇమాన్యుయల్ బ్యాట్ చేశాడని చెప్పాలి గౌరవ్. ఇక తనుజ వంత వస్తే మరి తనుజ కోసం ఏం చేస్తావు అంటే తనుజ, నువ్వు గేమ్ వేసి చాలా బాగా ఆడతావు, కానీ నువ్వు ఒకే ఒక విషయంలో డిసప్పాయింట్ అయిపోతావు. ఆ విషయం ఏంటి అంటే ఎవరైనా సరే నీకు ఫేవర్గా ఉంటే ఓకే, లేదంటే నీకు సపోర్ట్ చేయకపోతే వాళ్ళతో నువ్వు కొంచెం హేట్ చేసినట్టుగా ఉంటావు, హెల్ప్ చేసిన వాళ్ళని లవ్ చేస్తూనే ఉంటావు కనుక నీకు మంచి రిజల్ట్ ఉంటుంది. సో నువ్వు మొత్తానికి ఒక లేడీ శివంగి లాగైతే కెప్టెన్ అయ్యావు చూడు, అది సూపర్. ఇంకొంచెం నీ గేమ్ని ఇంప్రూవ్ చేసుకుంటే నువ్వే బిగ్ బాస్ సీజన్ 9కి క్వీన్, అలాగే తోపు, అలాగే విన్నర్ అంటూ తనుజ కోసం చాలా బాగా చెప్పుకొచ్చాడు గౌరవ్. సో మరి రీతు గురించి ఏం చెప్తావు అంటే రీతు, నువ్వు కొన్ని నిర్ణయాలు తీసుకుంటావు, దానివల్ల నీకు పెద్దగా ఇది కాకపోయినా అవతల వాళ్ళకి చాలా మైనస్ అవుతుంది. లాస్ట్ టైం ఏదైతే సంశయాలుగా డిమాండ్ పవన్ కోసం ఫ్లిప్ అవుతూ ఉన్నావో అలాంటి నిర్ణయాలు కొంచెం తగ్గించుకొని నీ గేమ్ మీద నువ్వే ఫోకస్ పెట్టుకుంటే బాగుంటుంది అంటూ కళాఖండిగా చెప్పాడు రీతుకి. సో మరి ఫైనల్గా సంజన గారి కోసం ఏం చెప్తావు అంటే సంజన గారు కూడా ఒక చీటర్ సార్, ఎందుకంటే అసలు నేను వచ్చిన తర్వాత నిఖిల్ అలాగే నాకు ఆవిడ బాగా సపోర్ట్, కానీ లాస్ట్ టైం ఏదైతే సంజన గారు కెప్టెన్సీ టాస్క్లోని మొత్తానికి నిఖిల్ యాపిల్ పెట్టింది చూడండి, అది కూడా నాకు నచ్చలేదు. సో సంజన గారు, మీరు హౌస్లో ఉన్నారు అంటే కేవలం మీరు కంటెంట్ ఇస్తున్నారని కాదు, ఇమాన్యుయల్తో మీరు ఉండటం వల్ల ఆయన ఓట్లు మీకు పడుతున్నాయి తప్ప ఆయన ఫ్యాన్స్ మీకు ఇస్తున్నారు తప్ప అంతకుమించి ఏం లేదు అంటూ సంజన గారు మీరు ఏం ఆడట్లేదు అంటూ కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశాడు బిగ్ బాస్ స్టేజ్ మీద గౌరవ్. మరి ఫైనల్గా బిగ్ బాస్ స్టేజ్ మీద గౌరవ్ మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.